మందికి జ్ఞానము నేర్పినవారు, నీతి మార్గము ధర్మమును నేర్పినవారు, ఆకాశములో నక్షత్రముల వలె వెలుగును. దానియేలు గ్రంథంలో మనం వింటూ ఉన్నాం. విశ్వాసిగా, క్రీస్తుకు సాక్షిగా ఒక కుటుంబము 100 కుటుంబాలను ప్రభు సన్నిధికి నడిపించినటువంటి మహత్తర రీతి మరువలేనిది. దేవుని యొక్క గిరిజా ప్రాంతంలో నడిపించడం అన్నది దేవుని యొక్క బలమైన హస్తము. మరి 30-40 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చిన వంశవరం నుండి ఒక కుటుంబంగా వచ్చి ఇంతమందికి ఆ ప్రభువుని రుచి చూపించినటువంటి వ్యక్తి. మరి అప్పటి గురువులు, నేత్రాసన గురువులు, తదుపరి వలకాయని గురువులు, అప్పటి ఉపదేశులు, డేవిడ్ మాస్టర్, ఆనంద్ మాస్టర్, ఇంకా చాలా మంది వారితో పాటు ఉపదేశిగా పనిచేస్తూ ఒక విశ్వాసగా తన యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఆ ప్రభువునికి మార్గాన్ని సిద్ధం చేసి ఆ ప్రభువుని సన్నిధికి నడిపించుకొని వచ్చినటువంటి మరియన్న గారు ఇక లేరు అన్న వార్త తెలిసిన వారికి, బంధువులకు, మిత్రులకు, ఇక్కడ పనిచేసిన గురువులకు ఎంతో విషాద వారసత్వం వారి బిడ్డల్లో ఉంది. రాజుపాల్ గారు గురువుగా తన కుమారుడిని ప్రభు సేవ సభకు పంపించగలిగారు. అలాగే తన కుమార్తె సునీతలో ఏఎస్ఎంఐ సిస్టర్స్, అసిసి సిస్టర్స్లో వారి యొక్క మఠ కన్యగా తన సేవలు అందించే విధంగా మరొక కుమారుడు, కుమార్తె వారి వివాహితులుగా ఉంటుండగా ఈ విధంగా తన కుటుంబ బాధ్యత నెరవేర్చి నిజానికి ముందు వారం లైట్ వేయడానికి వచ్చి ఆ చీకట్లో ఆ మెట్ల దగ్గర జారిపోయి పడిపోవడం. పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము.
సర్వశక్తిగల ఓపిత అయిన సర్వేశ్వర, నీ కుమారుడు మా కొరకు మరణించి మరలా జీవముతో లేచనని మా విశ్వాసము చాటుచున్నది. ఈ పరమ రహస్యము ద్వారా క్రీస్తునందు మరణించిన నీ సేవకుడైన పల్లేటి మరియన్నకు అంతిమ దినమున క్రీస్తుతో పాటు జీవముతో లేచి ఆనందించు భాగ్యమును ప్రసాదింపమని నిన్ను బ్రతిమాలుచున్నాము. అలాగే వారి కుటుంబ సభ్యులను, దుఃఖముతో నిన్న హృదయము మనసులతో ఉండిన వారి బిడ్డలను, కుటుంబమును, బంధుమిత్రులను ఆశీర్వదించి ఈ కష్టమును, దుఃఖాన్ని భరించ శక్తిని ఇవ్వమని మేము వేడుకొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము వచనములు 51 నుంచి 57 వరకు. ఈ రహస్యమును వినుడు, అందరూ మరణింపము, కానీ చివరి భాగం మ్రోగగానే రెప్పపాటులో మన యందు మార్పు సంభవించును. ఏలైనా అది మ్రోగుటతో మృత్యులు అమరులై లేవనెత్తబడుదురు. మనమందరమును మారిపోవుదుము. ఏలైనా భౌతికమైనది, అమరమైనది దానిని కప్పుకొనలేము. మరణించినది మరణింపని దానిని ధరించుకొనవలెను. కనుక భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొనినప్పుడు, మరణించినది మరణింపదానిని ధరించినప్పుడు మృత్యువు నాశనము చేయబడినది, విజయము సంపూర్ణము అను లేఖన వాక్యము యథార్థమగును. ఓ మృత్యువా, నీ విజయము ఎక్కడా? ఓ మృత్యువా, బాధ కలిగింపగల నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము. పాపమున అనుకున్న బలము ధర్మశాస్త్రమే. కానీ మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవునకు కృతజ్ఞతలు. ఇది ప్రభువు వాక్కు. జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికి, అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికి. ఈ భూమిలో ఉన్నంత కాలము సుగంధ పువ్వుల ఉండాలి. ఈ భూమిలో ఉన్నంత కాలము సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుండునుగాక. ఈ ఆత్మతో నుండునుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పదకొండవ అధ్యాయం వచనములు 17 నుండి 27 వరకు. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకొనెను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరమున ఉన్నది. వారి సహోదరుని గూర్చి మార్తమ్మ మరియమ్మలను వదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చిరి. యేసు వచ్చిచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి యందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభువు, మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేడివాడు కాడు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేనెరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికిని మరణమును చవిచూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమును అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. ఇది ప్రభు సువిశేషము. యేసుక్రీస్తు ప్రభువు జీవిస్తున్నటువంటి రోజుల్లో లాజరు మరణించి సమాధి చేయబడి 4 రోజులైంది. 4 రోజుల తర్వాత సమాధి చేయబడినటువంటి లాజరును యేసుక్రీస్తు ప్రభువు సమాధి నుండి బయటికి రప్పించినట్లుగా, సమాధి నుండి లేపినట్లుగా మనము ఇప్పుడు వాక్యములో విన్నాం. అలాగే అవి క్రీస్తు ప్రభు భూమి మీద మనిషిగా జీవిస్తున్నటువంటి రోజుల్లో జరిగినటువంటి వాస్తవము. క్రీస్తు జన్మించి లేదా యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడ జరిగి 2025 సంవత్సరాల జూబిలీ సంవత్సరంలో ఉన్నటువంటి ఈ సమయంలో పల్లేటి మరియన్న మన బంధువు ఇక్కడ ఈ గిడిజాం ప్రాంతంలో క్రైస్తవ విశ్వాసానికి పునాది అయినటువంటి మన మరియన్న గారు ఈ జూబ్లీ సంవత్సరంలో మరణించడం కూడా
ఒక శుభసూచకమే గొప్ప వరము. అది జూబిలీ మరణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. మన మరియన్న గారు కూడా మరణించి 4 రోజులయ్యింది. 4 రోజులు. యేసుక్రీస్తు ప్రభువుతో మార్తమ్మ లాజరు వాళ్ళ సహోదరి, ప్రభువా మీరిక్కడ ఉండి ఉన్నట్లయితే నా తమ్ముడు మరణించి ఉండేవాడు కాదు. అది మార్తమ్మ విశ్వాసం, నమ్మకం యేసుక్రీస్తు ప్రభు మీద. ఎందుకని ఆ నమ్మకము, ఆ విశ్వాసము అనంటే, మరియమ్మ, మార్తమ్మ, లాజరు ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు, తమ్ముడు కలిసి జీవిస్తున్నటువంటి కుటుంబాన్ని ప్రభు ప్రేమించాడు అని కాదు, వాళ్ళంటే ఇష్టము అని కాదు, లేదా వాళ్ళ ఆ ప్రాంతం వెళ్ళినప్పుడల్లా వారింట్లోనే కాస్త ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఉండేవాడు ప్రభు, అందుకోసమని కాదు. ప్రభు మాట మీద నమ్మకం, యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం మార్తమ్మని అలా అనిపించింది. ప్రభువా మీరు 4 రోజుల క్రితమే మా తమ్ముడు మరణించాడు అని మీకు కబురు చేసాము, అయినా మీరు ఆలస్యం చేశారు, రావడానికి జాప్యం చేశారు. వెంటనే మీరు స్పందించలేదు. మేము చెప్పిన వెంటనే మీరు స్పందించి వెంటనే బయలుదేరి వచ్చి ఉండున్నట్లయితే ఖచ్చితంగా మా తమ్ముడు మరణించి ఉండేవాడు కాదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మార్తమ్మ యేసుప్రభుని ఎత్తు పొడుస్తుంది. మనం మన ఇళ్లలో మాట్లాడుతూ ఉంటుంటాము, ఏమని? ఎవరికో ఒకరికి ఇంటి బాధ్యతనో లేదో ఒక పనినో అప్పచెప్పి మనం బయటికి వెళ్ళినట్లయితే ఇంట్లో వాళ్ళందరూ తిరిగి వచ్చేటప్పటికీ ఏదైనా జరగకూడదే జరిగింది అనుకోండి, అప్పుడేమంటాము? ఆ బాధ్యత అప్పచెప్పినటువంటి వ్యక్తి కానీ అక్కడ లేకపోతే ఇంట్లో ఏదైనా జరిగితే వచ్చి వాళ్ళని తిడతాము, అవునా కదా? ఒరే వెధవా, మేము వచ్చిన నువ్వు ఇక్కడ ఉండున్నట్లయితే ఈ పని జరిగి ఉండేది కాదు అని అంటాం. మనమా మాట్లాడంటారా? అంటాం కదా. మార్తమ్మ కూడా అలాగే అంటుంది ప్రభువుని, ప్రభువా మీరు మమ్మల్ని ఎంత ప్రేమించారు, మేము మిమ్మల్ని ఎంత నమ్మేము, అయితే మీరు నిజంగా తెలిసిన వెంటనే వచ్చి ఉండున్నట్లయితే నా తమ్ముడు, మా ప్రియమైనటువంటి ఒక తమ్ముడు మరణించి ఉండేవాడు కాదు అనేసి. అయితే ప్రభు జాప్యం, ఆలస్యం చేయటంలో ఆయనకి మాత్రమే తెలుసు ఆ రహస్యం, ఆ పరమార్థం ఎందుకు ఆలస్యం చేసిందనేది. మానవ మాతృలంగా మనము ఏది గ్రహించలేము, ఏ రహస్యాన్ని మనం గ్రహించలేము. ఒక రహస్యాన్ని గ్రహించాలన్నా, దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అన్నన్నా విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ఒక నమ్మకం మీద మాత్రమే కాదు, విశ్వాసం మీద ఆధారపడి ఉంది. నమ్మకం కన్నా బలమైనటువంటిది విశ్వాసం. కాబట్టి అందుకే ప్రభువు తనకు తెలుసు నేనేం చేస్తాను అనేది, తనకు తెలుసు ఏం జరగబోతుంది అనేది, తనకు తెలుసు తనేం చేస్తాడు అనేది, తనకు తెలుసు నా తండ్రి దేవుడు నేను అడిగితే ఏదన్నా ఇవ్వగలడు అన్న ఒకే ఒక విశ్వాసం, నమ్మకం ప్రభువుకి. అందుకే ప్రభు ఆలస్యం చేశాడన్న విషయం మార్తమ్మకి, మరియమ్మకి, అక్కడున్న ఎవరికీ తెలియదు. ఇప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మార్తమ్మతో అన్నమాట, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు మార్తమ్మ, నీ తమ్ముడు మరణించి 4 రోజులు కాదు, 4 నెలలైనా, 4 సంవత్సరాలు గడిచిన, 40 సంవత్సరాలు గడిచిన, నేను నీ తమ్ముడికి ఇవ్వవలసింది ఇస్తాను, నీ కోరిక నెరవేరుస్తాను, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా చేస్తాను అని ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి నేనే పునరుత్థానమును జీవమును, జీవాన్నిచ్చేవాడిని నేనే, శాశ్వతమైనటువంటి జీవాన్నిచ్చేవాడిని నేనే, ఆ జీవాన్ని తీసేసేవాడిని నేనే.
అని అక్కడ ప్రభు మరణం మీద జీవం మీద సర్వ హక్కులు నాకు మాత్రమే ఉన్నాయి అని అక్కడ ప్రభు మార్తమ్మకు తెలియజేసి, దీన్ని నమ్ముతున్నావా, నువ్వు విశ్వసిస్తున్నావా అని అన్నప్పుడు మార్తమ్మ, అవును ప్రభు, నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, అంత్య దినాన్న నా తమ్ముడు లేస్తాడని. అప్పుడే కాదు, ఇప్పుడే నిరూపిస్తానని ప్రభు లాజర్ని 4 రోజులు ముందే సమాధి చేయబడినటువంటి లాజర్ని, ఆ ప్రేత వస్త్రాలతో ఉన్నటువంటి లాజరు సమాధి నుండి ఆ విధంగా బయటికి రావటాన్ని ఇక్కడ మనం బైబిల్ వాక్యములో వింటున్నాము, మనం చదువుతూ ఉన్నాము, విశ్వసిస్తూ ఉన్నాము దాన్ని. కాబట్టి అయితే అదే ప్రభు ఈరోజు ఇక్కడ లేడు. భౌతికముగా, శారీరకముగా మన మధ్యలో ప్రభువు లేడు. నిజంగా ప్రభువే ఉన్నట్లయితే ఖచ్చితంగా మరియన్నకి ఇది జరిగి ఉండేది. ఎందుకని? మరియన్న జీవితం అలాంటిది కాబట్టి. ఆ రోజుల్లో చాలామంది చనిపోయారు. ప్రభు ఉన్నటువంటి రోజుల్లో అందరినీ ప్రభు లేపాడా? లేదు. ఒక లాజర్ని మాత్రమే లేపగలిగాడు. కుళ్ళిపోయినటువంటి శవాన్ని లేపగలిగాడు అని అంటే వాళ్ళ ప్రభు పట్ల వాళ్ళకున్నటువంటి ఆ విశ్వాసం, నమ్మకం, ప్రభు మాట పట్ల వాళ్ళకున్నటువంటి అపారమైనటువంటి ఆ విశ్వాసం, ఇక ఆయన పట్ల యేసుక్రీస్తు దేవుడిగా ఆయన పట్ల వాళ్ళకున్నటువంటి ఆసక్తి. ఎప్పుడు వచ్చినా ఆ ప్రభుకి ఏం చేద్దాం, ఏ కుటుంబం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఊరి జనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మన ముగ్గురిమి, మన కుటుంబం ఏం చేద్దామన్న ఒక ఆతృత, తాపత్రయము ప్రభు పట్ల వాళ్ళకి. అదే లాజర్ని ఆనాడు సమాధి నుండి బయటికి తీసుకుని రాగలిగింది. ఇప్పుడు ప్రభు భౌతికంగా మన మధ్యన లేడు, శారీరకంగా ప్రభు మన మధ్యన లేడు. అయినా మరియన్న గారి గురించి చాలా గొప్ప విషయాలు ఇప్పుడు మీరు విన్నారు, నేను విన్నాను, నాకు తెలుసు. 50 సంవత్సరాల క్రితము అయిన వాళ్ళని, బంధువులని, రక్త సంబంధికుల్ని, తన బలాన్ని, బలగాన్ని అవసరములో విడిచిపెట్టేసేసి ఒంటరిగా తన భార్యతో, అప్పుడే పుట్టినటువంటి బహుశా బిడ్డలతో, పుట్టారో లేదో అప్పటికి నాకు ఇంకా తెలియదు, కట్టుబట్టలతో తన భార్యతో ఈ మారుమూల గ్రామం వచ్చేసాడు. అప్పుడు ఆ రోడ్డు కూడా లేదు ఆయన వచ్చినప్పటికి. ఇది నడక బాట మాత్రమే, నడిచే త్రోవ మాత్రమే. అవునా? ఏమల్లా గిరిజాం వాళ్ళు? అవును, నడక మాత్రమే ఆ రోడ్డు. నాకు తెలుసు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు రౌతులపూడి. ఈ ఊరు గుండానే నడిచి వెళ్ళేవాళ్ళం మేము. పైకరాపేట నుండి రౌతులపూడికి బస్ టికెట్ కొనుక్కోలేక నడిచి వెళ్ళేవాళ్ళం. సో కాబట్టి ఇది పక్కన పెడితే, అలాంటి ఈ ప్రాంతానికి మరియన్న వచ్చి, యేసుక్రీస్తు ప్రభువుని నేను ఈ ప్రాంతంలో, ఈ ఊర్లో, ఇక్కడ నుండి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామానికి క్రీస్తును అందించాలి, క్రీస్తును తెలియచేయాలి అని తన భార్యతో ఈ ఊరు వచ్చి స్థావరాన్ని, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని, ఇక ఆయన ఎంత ఆశపడ్డాడో దేవుణ్ణి ఇక్కడ నిలబెట్టాలి, దేవుణ్ణి ఇక్కడ ప్రతిష్టాపన చేయాలి అని మీకు అందరికీ తెలిసినటువంటి చరిత్రే. కాబట్టి ఆయన పాపాత్ముడే, బలహీనుడే, కానీ నీతిమంతుడు, దేవునిలో నీతిమంతుడు. దేవుళ్ళని దావీదు గ్రంథంలో, దానియేలు గ్రంథంలో మనం చదువుతున్నాము. నీతిమంతులైన వాళ్ళు, ధర్మాన్ని పెక్కు మందికి బోధించిన వాళ్ళు ఆకాశములో నక్షత్రాల వలె వెలుగొందుతారు. అలా ధర్మాన్ని బోధించాడు. నాలో కొన్ని బలహీనతలు ఉన్నా ఎదుటి వాళ్ళకి నా బలహీనతలని నేను చూపించకూడదు, అందివ్వకూడదు, ఇవ్వకూడదు. క్రీస్తును మాత్రమే నేను, క్రీస్తు ధర్మాన్ని, క్రీస్తు నీతిని, క్రీస్తు ప్రేమని, క్రీస్తు క్షమాపణను మాత్రమే నేను నలుగురికి పంచాలి అన్నటువంటి ఒక ఆశతో జీవించినటువంటి ఒక గొప్ప విశ్వాసి మరియన్న. తనకు తగ్గట్టుగానే తన భార్య ఆ సుశీలమ్మ కూడా, ఆమె కూడా నిజంగా. కాబట్టి నీతిమంతుడు, విశ్వాసు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఎవరమైనా సరే
ఆఖరికి నేనైనా మేమైనా అభిషిక్త సేవకులమైనటువంటి మేమైనా సరే మాకు ఈ ధవళ వస్త్రాలు మాకు స్వర్గాన్ని ఇవ్వవు. మేము వేసుకునే ఈ ధవళ వస్త్రాలు లేదా బైబిల్లో వాగ్దానం చేసినట్లుగా జ్ఞానస్నానం పొందినవాడు రక్షింపబడతారు, పొందని వారు శిక్షింపబడతారు అన్నటువంటి ఆ ఒక్క మాటను పట్టుకొని మనం వేలాడకూడదు గబ్బిలం మాదిరిగా. దేవుడి వాక్యం ఎలాంటిది? రెండంచుల పదును కలిగినటువంటి ఖడ్గం, ఉట్టు ఖడ్గం కాదు, పదును కలిగినటువంటి ఖడ్గం లాంటిది. కాబట్టి ఒకే మాటగా అర్థాన్ని మనం తీసుకోకూడదు. దేవుడి వాక్యాన్ని చాలా రకాలుగా మనం అర్థం చేసుకోవాలి, జీవించాలి. అలా జీవించినటువంటి వాడే మరియన్న. నేను పొరపాట్లు చేయటం వేరు, తప్పు చేయటం వేరు, దేవునిలో నీతిగా జీవించటం వేరు. ఆ నీతిగా జీవించాడు కాబట్టే ధర్మాన్ని పాటించాడు. ఆ ధర్మాన్ని పాటించాడు కాబట్టే ఇదిగో మీ విచారణ గురువులు చెప్పినట్లుగా 100 మంది 100 కుటుంబాలని ప్రభు నమ్ముకునేలా చేయగలిగాడు. ఈరోజు ఆ 100 కుటుంబాలలో ఒక్క కుటుంబమైనా మరో 100 కుటుంబాలకి ఆ ప్రభుని అందిస్తే ఇక్కడ మరో 100 కుటుంబాలు తయారవ్వవా? చెప్పండి మీరే. కాబట్టి అదే మనం నేర్చుకోవాలి. మరియన్న ఆయన పోతూ ప్రభు దగ్గరికి నాకు నీకు మనకి ఇదే చెప్పేది. దేవుణ్ణి నమ్ముకోవడము ఒక ఎత్తు అయితే, ఆ నమ్మిన దేవుడిని 10 మందితో పంచుకోవటం, 10 మందికి ఆ దేవుణ్ణి అందించటం, ఆ దేవుడి దగ్గరికి ఆ 10 మందిని తీసుకొని రావటమే నీ నీతి, నీ ధర్మం, నీ న్యాయం, నీ విశ్వాసం అని మరియన్న ఈరోజు నాకు నీకు మనకి చెప్తూ ఉన్నాడు. ఇది అయితే ఆయన మరణము జూబిలీ మరణము. 2025 సంవత్సరాల ప్రభు మొదటి రాకడని జూబిలీ సంవత్సరంగా చేసుకుంటున్నటువంటి సమయంలో మరణించినటువంటి మరియన్న గారి మరణము చాలా పవిత్రమైన మరణము, జూబిలీ మరణము. 4 రోజుల క్రితమే మరణించినటువంటి ఆ వ్యక్తి దేవుడు ఆయన్ని ఒక నక్షత్రం మాదిరిగా ఆకాశంలో పెట్టేసాడు. ఆయనకి స్వర్గాన్ని ఖచ్చితంగానే ఇచ్చేసాడు అని మనం నమ్ముతున్నాం. అయితే కేవలము శరీరానికి మాత్రమే మనం భూస్థాపన కార్యక్రమం చేస్తున్నాం. శరీరానికి మాత్రమే మనం భూస్థాపన కార్యక్రమం చేస్తున్నాం. శరీరం మట్టిలో కప్పెడితే మట్టి అవుతుంది, కాలిస్తే బూడిదవుతుంది. ఆత్మ రక్షించబడిపోయింది మరి అన్నది. ఎందుకనంటే తన విశ్వాసం, తన క్రియలు, తన నీతి తన ఆత్మని రక్షించింది. ఇది ఈరోజు మీరు మనము అందరమే. తర్వాత నాకు కూడా ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం, ఈరోజు ఇంతమంది పూజ్య గురువులు వచ్చి ఆయన ఆత్మశాంతి పూజను, అందులో మరి ముఖ్యంగా విశ్రాంతి విశాఖపట్నం ఆర్చ్ బిషప్ గారు రావటం నిజంగా నా ఈ 65 సంవత్సరాల వయసులో ఆర్చ్ బిషప్ గారు వచ్చి ఓ విశ్వాసికి, సామాన్యుడైనటువంటి విశ్వాసికి పూజను అర్పించడం నేను చూస్తున్నటువంటి నా జీవితంలో మొదటి విషయం. అంటే భగవంతుడు ఆయన ఆత్మను ఎంతగా ఇష్టపడ్డాడో, ఆయన శరీరాన్ని కాదు, ఆయన ఆత్మను దేవుడు ఎంతగా ఇష్టపడ్డాడో, ఎంతగా సంతోషిస్తున్నాడో ఆయన ఆత్మను చూసి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది. అలాగే రేపు నా ఆత్మ, మీ ఆత్మలను దేవుడు అదేవిధంగా సంతోషిస్తున్నాడా లేదా అని ఒక్కసారి ఈ సమయంలో మనం ఆలోచన చేసుకుంటూ, ఆయనకి ఇంకా ఏమైనా మరణానికి తయారు కాలేనటువంటి క్రియలు ఏమైనా మిగిలి ఉండిపోయి ఉన్నట్లయితే ఈరోజు ఆర్చ్ బిషప్ గారు, విశ్రాంతి ఆర్చ్ బిషప్ గారు వారితో కలిసి పూజ గురువులందరినీ, అలాగే తన బిడ్డే అర్పిస్తున్నటువంటి ఈ పూజ ఆయనకి పూర్తి పాపమన్నింపునిచ్చి స్వర్గ ప్రాప్తిని దయచేసి మనందరికీ, ఈ సంఘానికి మేలు చేసే ఆత్మగా ఆ ఆత్మను దేవుడు దీవించాలని మనం ప్రార్థన చేద్దాం.
విశ్వాసుల ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, మీ ప్రేమలో స్థాపించబడిన పరిశుద్ధ కథోలిక సంఘాన్ని ఆశీర్వదించండి. 14వ లియో పోపు గారిని, పీఠాధిపతులను, మరి ముఖ్యంగా మన మధ్య ఉన్న విశ్రాంతి అగ్రపీఠాధిపతులు శ్రీ మల్లవరపు ప్రకాశపు తండ్రి గారిని, గురువులను, మఠకన్నికులను నీ జ్ఞానంతో నింపండి. వారిని ప్రజలకు విశ్వాసం, ప్రేమ మరియు నీ సేవలో అద్భుతమైన మార్గదర్శులుగా నిలిచేలాగున దీవించమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నీ దయలో నిద్రిస్తున్న మా చిన్నాన పల్లేటి మరియన్న ఆత్మను నీ పరలోకములో చేర్చుకొని ఆయన ఈ లోకములో తెలిసి తెలియక చేసిన పాపములను క్షమించి నిత్య విశ్రాంతిని దయచేయమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మా చిన్నాన్న కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాము. చిన్నాన్నని కోల్పోయిన బాధలో ఉన్న వారి మనసుల్లో ఉన్న శూన్యతను మీరే భర్తీ చేయము. వారికి చిన్నానిచ్చిన ప్రేమ, రక్షణ, మార్గదర్శనము ఇప్పుడు లేకపోయినా నీ ప్రేమలో వారికి ఆశ, శాంతి కలుగజేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ దుఃఖకరమైన వేళలో మా చిన్నాన్న ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థన చేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని నీ దయలో సమర్పిస్తున్నాము. వారి ప్రయాణాన్ని దీవించి వారిని మీ ప్రేమతో నింపమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మీ సేవకులైన పీఠాధిపతులను, మరి ముఖ్యముగా విశ్రాంతి అగ్రపీఠాధిపతులు శ్రీ మల్లవరపు ప్రకాశపు తండ్రి గారిని, గురువులను మరియు కన్యాస్త్రీలను మీకు సమర్పిస్తున్నాము. వారు అందించిన మాటలు, ప్రార్థనలు మా కుటుంబానికి ఓరట, ధైర్యంగా మాకు మెలిగేలాగున ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. మౌనంగా మీ కుటుంబాలలో సరిపోయిన వారి కోసం ప్రార్థన చేసుకోనండి. అలాగే మనందరికీ కానుకగా వరంగా ఇవ్వబడిన విశ్వాసము, ఉత్థాన ప్రభువునందు విశ్వాసము, నిత్యజీవం ఉంది అన్నటువంటి విశ్వాసం ప్రసాదించిన ఆ దేవాదేవునికి వందనాలు చెప్తూ, ఆ విశ్వాసం మనలో సజీవంగా ఉండి మనల్ని, మన ఆలోచనలను, మనం తీసుకునే నిర్ణయాలను, మన జీవిత విధానాన్ని ప్రభావితం చేయాలి. ఈ విశ్వాసము, ఆ విశ్వాసంలో మనం ధన్యత చెందాలి. ఆ విధంగా ఇక్కడ చేయడం మనందరినీ దీవించమని ప్రార్థన చేసుకోనండి. మా అత్తమ్మను అడిగిన ప్రశ్న, నీవు విశ్వసించుచున్నావా? మరణించునను జీవించును మీ సోదరుడు, నన్ను నమ్మిన వారికి నిత్యజీవం లభించును. నీవు విశ్వసించుచున్నావా అని అడిగారు. మనందరినీ కూడా అదే ప్రశ్న అడుగుతున్నారు. నీవు విశ్వసించుతున్నావా? అవును ప్రభు అని చెప్పేవాళ్ళం మనం. ఆ విశ్వాసంతో, ఆశతో మనం జీవించాలి. అలా దీవించి కాపాడుతూ నడిపించమని వేడుకుంటూ, మా శరణమును బలమునైన ఓ సర్వేశ్వర, మీ సన్నిధిలో విన్నవించుకున్న ఈ మా కోరికలను, ఆశలను, మా ప్రార్థనలను దయతో అంగీకరించండి. మీ చిత్తానుసారం వాటిని మాకు అనుగ్రహించమని మీ కుమారుడును మా ప్రభువైన ఉత్థాన క్రీస్తున ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అప్రణగీతం.
మిత్రుడవు ఓ దేవా, మా కానుకలను గైకొనుమా. ప్రేమాన్వితుడవు ఓ దేవా, పంచభూతముల కాదారుడవు, మనుగడకీవే హేతుమయా. పంచభూతముల కాదారుడవు, మనుగడకీవే హేతుమయా. మాదగు సకలము నీదేయైనను, మాదగు సకలము నీదేయైనను. కృతజ్ఞతార్పణ ఇదియే ప్రభువా, కృతజ్ఞతార్పణ ఇదియే ప్రభువా. ప్రేమాన్వితుడవు ఓ దేవా, మా కానుకలను గైకొనుమా. ప్రేమాన్వితుడవు ఓ దేవా. శాంతిధామమున సహాయుడవు, చెడుగును వీడా నేర్పుమయా. శాంతిధామమున సహాయుడవు, చెడుగును వీడా నేర్పుమయా. పావన జీవన ప్రాదేయులము, పావన జీవన ప్రాదేయులము. కరుణను గావుమ కరుణాత్ముడా, కరుణను గావుమ కరుణాత్ముడా. ప్రేమాన్వితుడవు ఓ దేవా, మా కానుకలను గైకొనుమా. ప్రేమాన్వితుడవు ఓ దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, మన పవిత్ర సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా సహోదరుడు పల్లేటి మరియన్న రక్షణార్థమై మేము నీ కరుణను అర్థించుచు దీనతతో ఈ అర్పణములను సమర్పించుచున్నాము. నీ కుమారుడైన యేసు ప్రేమగల రక్షకుడని ఇతడు దృఢముగా విశ్వసించును. కావున ఇతడు నిన్ను కనికరము గల న్యాయమూర్తిగా దర్శించు భాగ్యమును ఇతనికి ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయం. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదను నమ్మిక వికసించినది.
మరణము తప్పదు అను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవితము కలదు అను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుటలేదు. ఇహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోక నిత్య నివాసము పొందగలుగుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసన్న, ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమైన హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా దేవుడా, ఓ నా ఏలినవాడా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా రక్షణము యొక్క పరిశుద్ధ రక్తమా, నా ఆత్మ పాపములను కడిగి నన్ను శుద్ధీకరించండి. ఇది విశ్వాస రహస్యము. మా జీసు మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా 14వ లియో జగద్గురువును, మా ఉడుముల బాల అగ్రపీఠాధిపతులను మరియు మా మధ్య విచ్చేసిన మల్లవర్ ప్రకాష్ విశ్రాంత అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన పల్లేటి మరియన్న అను నా తండ్రిని నీ సేవకుడిను జ్ఞాపకం ఉంచుకునము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థుడైన ఇతడు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమగును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మన్నించినట్లు మా మీరు మన్నించుము. మమ్ము స్వామిని యందు ప్రవేశింపనివ్వక కీడును మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించువారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించువారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించువారా మాకు సమాధానం దయచేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తువా, మేము లోకును నీ శరీరము రక్తము మాకు తీర్పుగాను ఖండనగాను ఉండక నీ కనికరమును బట్టి మా ఆత్మ శరీరములకు భద్రతగాను ఔషధముగాను ఉండునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నీ పాత్రగాను, మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. గమనించండి, ఆర్సిఎం సంఘానికి చెందిన వారు మాత్రమే ఇప్పుడు పంచబోయేటువంటి ప్రసాదమును దివ్య ప్రసాదం స్వీకరిస్తారు. హైందవ సహోదరులు ఉండొచ్చు, అలాగే ఇతర సంఘాలకు చెందిన వారు కూడా ఉండవచ్చు, బంధువులు. దయచేసి వారెవరూ కూడా ముందుకు రావద్దు. మీ స్థలాల్లో ఉంటూ మరియమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేసి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. గురువులు మీ దగ్గరకు వస్తారు, అక్కడ ఉండండి, అక్కడ ఉండండి, గురువులు వస్తారు. పుత్రుని దేహం నిత్యులంజేయు పితృల మల్లా జీవమిచ్చేనా. పుత్రుని దేహం నిత్యులంజేయు పుల్లము
ముల్కొల్లగా కొనరావా తెల్లని రూపున దేవదేవా ముల్కొల్లగా కొనరావా తెల్లని రూపున దేవదేవా ప్రాణమొసగు వరవహిని పరలోకానంద ఆరంభమా ప్రాణమొసగు వరవహిని రాలిన రెమ్మ జీవించునా విరిగిన వీణ కీర్తించునా రాలిన రెమ్మ జీవించునా పాపిన జీవం ఫలించుటకై నా సహోదరి సహోదరులారా, ఈ దినము నా తండ్రికి అంతిమ వీడ్కోలు పలుకుతూ నూతన జీవితంలోనికి అడుగుపెట్టడానికి మనందరము కూడా మనవంతుగా గురువులుగా, కన్యాస్త్రీలుగా, విశ్వాసులుగా మేము నీతో తోడున్నాము అంటూ మన ప్రార్థన ద్వారా మా నాన్నగారికి మన దివ్య పూజా బలి ద్వారా వారికి పరలోక రాజ్యానికి చేరడానికి మనము ప్రార్థన చేసినందుకు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఏం మాట్లాడాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా నాకు తెలియనటువంటి పరిస్థితి. కానీ దేవుని యొక్క కృప మా నాన్నగారిపై ఉన్నదనేటువంటి విషయాన్ని మాత్రం నేను గాఢంగా నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే మా నాన్నగారు దేవుడు అబ్రహామును పిలుచుకొని నీకు తెలియనటువంటి ప్రాంతానికి వెళ్ళు అని పిలిచినట్టుగా హంసవరం కథోలిక విశ్వాసాన్ని పునాది అయినటువంటి ఆ గ్రామం నుండి ఇదిగో ఈ గడిజాముకు ఒక ఒంటరిగా వచ్చి ఈ రోజున ఎంతమందిని సంపాదించుకున్నాడు అంటే దేవుడు ఆనాడు అబ్రహాంతో చేసినట్టు వాగ్దానమే నాకు గుర్తు వస్తున్నది. నేను నీ సంతానాన్ని సముద్ర ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె నేను ఆశీర్వదిస్తానని పలికినటువంటి దేవుడు మా నాన్నగారు తనకున్నటువంటి పరిధిలో విశ్వాసాన్ని అందించి అనేక మందిని దేవుని వైపు నడిపించారు. దానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి మీ అందరే నిదర్శనము, మీ అందరూ దానికి సాక్షులు. ఈ రోజున ఆయనకు మనందరము కూడా వీడ్కోలు పలుకుతూ పరలోక రాజ్యంలో మా కొరకు ప్రార్థించమని ఆయన ద్వారా మనందరం వేడుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము. మా నాన్నగారి యొక్క గొప్పతనం నేను చెప్పడం కంటే జరుగుతున్నటువంటి విషయాలు, నేను ఈరోజు ఉదయము 8 గంటలకు దిగినప్పుడు ఎయిర్పోర్ట్లో ఫాదర్ గారు వచ్చి మరి నన్ను రిసీవ్ చేసుకొని తర్వాత మార్చురీకి వెళ్ళి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసి అక్కడ ఏర్పాట్లు చేసుకొని తండ్రి గారిని కలవడం జరిగింది. అనుకోని రీతిలో తండ్రి గారితోనే నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన పలికినటువంటి మాటలు ఒకటే, మీ నాన్నగారని నాకు తెలియదు రాజు, కానీ మరియన్న అంటే నాకు చాలా ఇష్టం, ఆయన అంటే నాకు చాలా గౌరవం, ఆయన కోసమే నేను వస్తూ ఉన్నాను, ఆయన నీ తండ్రినో లేకపోతే ఏదన్నా కాదు, కానీ ఆయన చేసినటువంటి కృషి నాకు తెలుసు. ఈ ఆలయ నిర్మాణానికి థామస్ ఫాదర్ గారు మన విచారణకర్తలుగా ఉన్నప్పుడు తండ్రి గారిని మరి వెంటపడి అనేక సార్లు తండ్రి గారి వెంటపడి ఈ దేవాలయం కోసం మాట్లాడినటువంటి వ్యక్తి. ఆ విధంగా తండ్రి గారు మరి గుర్తుపెట్టుకొని వారికి
దూర ప్రయాణాలు ఇప్పుడు చేయట్లు లేనప్పటికీ కూడా ప్రేమతో మరి ఇక్కడికి వచ్చి నాన్నగారి కోసము ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆర్చ్ బిషప్ గారు ఉడుముల బాలా తండ్రి గారిని ఉదయం కలిసినప్పుడు, రాజు నాన్న కోసం నిన్ననే నేను ప్రార్థన చేసి పూజ అర్పించాను, నేను ఈరోజు సాయంత్రం ఇట్లే వెళ్తున్నాను కాబట్టి నేను రాలేకపోతూ ఉన్నాను, ప్రార్థనలో గుర్తుపెట్టుకుంటానని చెప్పి నాకు మెసేజ్ పంపించి పూజ చేశానని ఆయన ఆశీర్వాదం ఇచ్చి పంపించి ఉన్నారు. అదేవిధంగా అమెరికాలో అనేక విచారణలో నాన్నగారి కోసం పూజలు పెట్టించి ఎంతోమంది మరియన్న గారు అంటే వ్యక్తిగతంగా తెలియనప్పటికీ కూడా అనేక చోట్ల పూజలు పెట్టించి గత 23వ తారీఖు నుంచి కూడా పూజలు అర్పిస్తూనే ఉన్నారు. హొనలూలు డైసిస్ బిషప్ గారు అయినటువంటి లారీ సిల్వా గారు ఈమెయిల్ పంపించి ఆయన కూడా నేను ప్రత్యేకంగా నాన్నగారి కోసం పూజ చేశానని చెప్పడం, అంటే ఒక ముక్కు మొక్కం తెలియనటువంటి ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి ప్రపంచంలో అనేక చోట్ల ప్రజలు పూజలు అర్పిస్తూ గురువులు మేత్రానులు అతి మేత్రానులు పూజలు చేస్తూ ఉన్నారంటే అది నిజంగా మరియన్న గారు చేసుకున్నటువంటి ఆ విశ్వాసము, ఆయన చేసినటువంటి పుణ్యమని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. మరి ఈ రోజున ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి గురువులకు కానీ ఎవ్వరికి కూడా నేను ఫోన్ చేయలేదు. మా నాన్నగారు చనిపోయారని కూడా ఎవరికి చెప్పలేదు. కానీ ఆ వార్తను వాళ్ళే తెలుసుకొని అనేక మందికి చెప్పుతూ ఈ రకంగా నేను పిలవనప్పటికీ కూడా, అంటే నాకు పిలవడానికి సమయం లేదు, ప్రయాణం చేస్తూనే ఉన్నాను ఈరోజు ఉదయం వరకు కూడా, అయినప్పటికీ కూడా నా మీద ఈ ఉన్నటువంటి ప్రేమతో ఎంతమంది గురువులు ఈ రకంగా వచ్చి, అదేవిధంగా మన మధ్యన ఉన్నటువంటి కన్యాస్త్రీలు వచ్చి ప్రార్థన చేసినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంలో మన మధ్యకు విచ్చేసి నాన్నగారి కోసం పూజను అర్పించడం అనేటువంటిది ఆయన చేసుకున్నటువంటి పుణ్యమని నమ్ముతూ, మా మీద ఉన్నటువంటి ప్రేమతో వచ్చినటువంటి మహాగణ మల్లవారి ప్రకాష్ విశ్రాంత అతి మేత్రాసుల వారికి ప్రత్యేకంగా మా కుటుంబం తరపున, నా తరపున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి నేను దూరంగా ఉన్నానని తెలిసి మరణించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక ఏర్పాట్లు ఆయన సలహా ద్వారా అనేక రకాలుగా మమ్మల్ని అందరినీ నడిపించినటువంటి మా కుటుంబానికి పెద్ద దిక్కు పూజ్య గురువులు మరియు జోజ్ ఫాదర్ గారు, వారు రాయప్ప ఫాదర్ గారు, పుష్పరావు ఫాదర్ గారు, ఇంకా కొంతమంది మా ఎంఎఫ్ గురువులు నాకు చెప్పకుండానే ఇంటిని ఎదుక్కుంటూ వచ్చి ప్రార్థన చేసి వెళ్ళినటువంటి గురువులు ఎంతోమంది ఉన్నారు నా స్నేహితులు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఈ కార్యక్రమం వరకు కూడా ఫాదర్ గారి యొక్క సలహా మేరకు వారి యొక్క సూచనలతో ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ రకంగా అనేక మందికి ఆయన ఈరోజు ఎంతమంది గురువులను ప్రోత్సహించి ఆయన వెంట తీసుకొని రావడమే కాకుండా వారు కూడా నా మీద ఉన్నటువంటి ప్రేమతో నా స్నేహితులుగా, నా అన్నలుగా, తమ్ములుగా ఇక్కడికి వచ్చినటువంటి నా పూజ్య గురువులందరికీ, మరి జోస్ ఫాదర్ గారికి, రాయప్ప ఫాదర్ గారికి, మరి ఇక్కడ చేరినటువంటి పెద్ద గురువులందరికీ, మరి ముఖ్యంగా మా విశ్వాస సభ గురువుల్లో మరి మా కుటుంబము విశ్వాస సభలు, అందులో మా జనరల్ కౌన్సిలర్ గారు ఫాదర్ మ్యారియో గారు మా మధ్య ఉన్నారు. ఆయన సెలవులకు ఆయన ఇటలీ దేశం నుంచి రావడం, మరి అదేవిధంగా ఈ రోజున ఈ యొక్క పూజలో పాల్గొనడానికి ఆయన కూడా ప్రేమతో వచ్చినందుకు ఫాదర్ మ్యారియో గారికి ప్రత్యేక విధంగా, మరి నా విచారణకర్తలు కత్తిపూడి విచారణ మరి టెరిటోరియల్గా గడిజాం గ్రామం కత్తిపూడి విచారణలో ఉంది. మరి అన్ని రకాలుగా ఒక అన్నయ్యగా, పెద్ద అన్నయ్యగా రాజ్కుమార్ ఫాదర్ గారు ఎప్పుడు కూడా ఎస్ మ్యాన్ విల్ గో హ్యాడ్ అంటూ చక్కగా ప్రోత్సహిస్తూ మరి ఈ ఏర్పాట్లన్నీ చేయడంలో వారు ఎంతో మాకు సహకరించి ఉన్నారు. అదేవిధంగా ఆదివారం పూజ అయిన తర్వాత నాన్నగారిని పలకరించడం ఆయనకు అలవాటు. ప్రతి ఆదివారము, ఈ ఆదివారం కూడా వెళ్ళి దివ్య సప్రసాదాన్ని అందజేసి మరి ఆయన దివ్య సప్రసాదం స్వీకరించి సోమవారం నాడు బైబిల్ చదువుకున్న తర్వాత ఆయన సడన్గా మరణించడం, ఒక మంచి మరణాన్ని మరణించారనేటువంటిది ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాము. అదేవిధంగా హంసవారం విచారణ మా తల్లి విచారణలాగా ఆధ్యాత్మికంగా మరి ఆ గ్రామం నుంచి వచ్చాం కాబట్టి ఆ బంధం ఎప్పుడు కూడా పోలేదు. నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు బాలశౌరి ఫాదర్ గారు వెళ్ళి ప్రార్థన చేసి దివ్య సప్రసాదం ఇచ్చి సర్జరీకి ముందు మరలా ఆయన పడిపోయి ఆయన మక్క ఎముకని విరిగిపోయినప్పుడు సర్జరీకి ముందు ఫాదర్ గారు వెళ్ళి ప్రార్థన చేశారు. సర్జరీ అయితే తర్వాత మళ్ళీ వచ్చి ప్రార్థన చేసి ఉన్నారు. అందుకని బాలశౌరి ఫాదర్ గారికి, హంసవారం విచారణకర్తలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఈనాడు వచ్చినటువంటి గురు పొంగులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉదయాన్న మరి
ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను పికప్ చేసుకొని తర్వాత ఈ మార్చరీ ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి నా స్నేహితుడు ఫాదర్ కోనా జయరాజ్ ఫాదర్ గారు, విశాఖపట్నం ప్రొక్యురేటర్ ఫాదర్ గారు, వారితో పాటు ప్రతాప్ ఫాదర్ గారు కూడా వచ్చి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. నాన్నగారు మరణించిన తర్వాత విశాఖపట్నంలో మార్చరీలో పెట్టడానికి అనుమతించినటువంటి సెయింట్ జోసెఫ్స్ అమ్మగారులు ఈరోజు నాన్నగారిని ఈ రకంగా తయారు చేసి ఇంకా అన్ని రకాలుగా అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళే చేసి దగ్గరుండి చేసినటువంటి సెయింట్ జోసెఫ్ సిస్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి మా చెల్లి కాంగ్రిగేషన్ అనేటువంటి ఏఎస్ఎంఐ కుటుంబము మా యొక్క కుటుంబం లాంటిది. ఈరోజు ఇంతమంది అమ్మగారులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మధ్యాహ్నం నుంచి సుమారుగా ఉదయం నుంచి ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క గిడజాము, హంసవరము మరియు చుట్టుప్రక్కల నుండి వచ్చినటువంటి మా బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాసులు మీ అందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో ఆదరించి ఉన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ చివరిగా మరి 2 మాటలు కుటుంబ సభ్యుల గురించి. కుటుంబం అంటే కేవలం గిడజాములో ఉన్నటువంటి మేము నలుగురమే కాదు, హంసవరంలోను ఇంకా చుట్టూ ఉన్నటువంటి మా కుటుంబము పెద్దనాన్న చిన్నాన్న పిల్లలందరూ కూడా నాన్నని సొంత నాన్నగా కంటే ఎక్కువగా ప్రేమించి హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఉన్నప్పుడు కానీ చూస్తూనే పరామర్శిస్తూనే అనేక రకాలుగా ఆయనను చూసుకొని ఉన్నారు. మరి అందరికంటే ఎక్కువగా మా అమ్మగారు గత 5 సంవత్సరాలుగా చంటి పిల్లల్లా చూసుకుంది మా అమ్మ నాన్నని. మీ అందరికీ తెలుసు, ఎన్నోసార్లు ఆయన కోమాలోకి వెళ్ళి బయటపడి 4 సార్లు కోమాలో నుంచి బయటపడి బ్రతికినటువంటి వ్యక్తి. ప్రతిసారి కూడా ఆయనను విసుక్కోకుండా మరి నాన్నకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా చేసినటువంటి మా అమ్మగారు, అదేవిధంగా తమ్ముడు ప్రసాద్. మేము దూరంగా ఉండి సలహాలు ఇచ్చినప్పుడు కూడా దగ్గరుండి చూసేటువంటి వాళ్ళిద్దరూ, వారి యొక్క భార్య, ఇంకా నాన్నగారికి అందుబాటులో ఉన్నటువంటి మిగతా తమ్ముళ్ళు, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఎవరినైనా మర్చిపోయినట్లయితే దయచేసి పెద్ద మనతో క్షమించండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని నేను నమ్మేది ఒకటే, మంచి పనులు మాత్రమే ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు వస్తాయి అనేటువంటిది నేను నమ్ముతూ ఉన్నాను. మా నాన్నగారు ఈజ్ ఎ గుడ్ మ్యాన్, మంచి వ్యక్తి. బలహీనలు ఉన్నప్పుడు రాయపార్ గారు చెప్పినట్టుగా ప్రతి కొడుక్కి కూడా తండ్రి ఒక హీరో లాంటి వాడు. ఎవ్రీ ఫాదర్ ఈజ్ ఎ అన్సంగ్ హీరో ఫర్ ద చిల్డ్రన్ అండ్ ద ఫ్యామిలీ. మై డాడీ ఈజ్ మై హీరో. He taught us faith and he taught us everything, how to be good and how to be generous. తినే దాంట్లో కూడా ప్లేటుని తినే అన్నం కూడా పక్క వాళ్ళకి పెట్టేటువంటి మంచి మనసు నాన్నగారికి ఉంది. అదే మాకు నేర్పించాడు, ఉన్న దాంట్లోనే అందరికీ సహాయం చేయండి అని. ఆ రకంగా మరి మా నాన్నగారు మంచి బుద్ధులు నేర్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ, మంచి తండ్రిని కోల్పోయాం భౌతికంగా, కానీ మన విశ్వాసం మనకు తెలుసు, క్రీస్తునందు మరణించిన వారు మరలా ఆయనతోనే పునరుద్ధ అవుతారు. మాకంటే ముందు మా నాన్నగారు మరి మాకు ఒక ఇల్లుని ఇక్కడ తయారు చేసినట్టుగానే పరలోకంలో ప్రభు చేసినటువంటి ఇంటిలో మా అందరి కోసం ప్రార్థన చేయడానికి మాకంటే ముందే అక్కడికి వెళ్ళారని విశ్వసిస్తూ, ఆ యొక్క విశ్వాసంతోనే మేము ముందుకు సాగాలని మరి చెల్లెళ్ళు ఇంకా బంధుమిత్రాదులందరూ నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి ఇంటి దగ్గరే ఉండి అనేక రకాలుగా సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పూజ అయిన తర్వాత పూజ్య గురువులకు, కన్యాస్త్రీలకు అల్పాహారం ఏర్పాటు చేశారు ఇంట్లో. దయచేసి వాటిని కూడా స్వీకరించి వెళ్ళవలసిన మనవి చేస్తున్నాను. తండ్రి గారు మరి ఆలస్యం అవుతుంది కాబట్టి ఆశీర్వాదం తర్వాత పూజ్య తండ్రి గారు మరి బయలుదేరి వెళ్తారు. మిగతా గురువులందరూ కూడా నాన్నగారి యొక్క సమాధి కార్యక్రమాలు కూడా ఉండి ప్రార్థించి మీ యొక్క ఆశీర్వాదాలు అందించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మెమోరియల్ మాస్ గురించి మీ అందరికీ తొందరలోనే విషయాలను తెలియజేస్తాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఎవ్రీబడి, ఆల్ దోస్ హు ఆర్ ప్రెసెంట్ హియర్. దూరం నుంచి అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా స్నేహితులు ఉన్నారు, నా గురువులు ఉన్నారు, నా విశ్వాస సభ గురువులు ఉన్నారు. మరి ముఖ్యంగా మా ప్రొవిన్షియల్ సుపీరియర్ ఫాదర్ గారు కాన్స్టెంట్గా ఫోన్ చేస్తూ ఎలా ఉన్నారు అని చెప్పేసి మమ్మలను మరి అన్ని రకాలుగా ప్రోత్సహించినటువంటి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనందరిపై ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువు నందు నిద్రించువారు ధన్యులు, వారు నిజముగా ధన్యులు. వారి శ్రమ ఫలితము, కృషి ఫలితము వారి వెంట పోవును. మరి అన్నగారి యొక్క విశ్వాస, కృషి, శ్రమ చూపినటువంటి ఆదర్శం
పుణ్య జీవితం వారిని దేవుని సన్నిధిలోకి నడిపించిందని మనం విశ్వసిస్తున్నాము. దివ్య పూజాబలిని సమర్పించినటువంటి ప్రియతమ ప్రకాష్ తండ్రి గారికి, అలాగే ఇక్కడ చేరినటువంటి గురువులందరికీ ప్రత్యేక విధముగా కృతజ్ఞత తెలియజేస్తున్న విచారణకర్తగా మరి పీఠ అలంకరణలో కానీ మిగిలినటువంటి ఏర్పాట్లలో మన ఏఎస్ఎంఐ సిస్టర్స్ వారు సహకరించున్నారు. క్వైర్ మెంబర్స్ ఇక్కడ ఉన్నటువంటి అందరూ హంసవరం నుంచి, అలాగే డేవిడ్ మాస్టర్ గారు ఇక్కడ పనిచేసినటువంటి వారు ఉపదేశులు చక్కగా పాటలు పాడినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక సంఘం తరపున కత్తిపూడి విచారణ తరపున ఉన్నటువంటి ఏకైక గురువు రాజు ఫాదర్ గారు, అలాగే ఏకైక సిస్టరు మన సునీతమ్మ గారు. మాకు కత్తిపూడి విచారణ తరపున మీకు మీ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తపరుస్తున్నాము. మీకోసం ప్రార్థన చేస్తాం. మరి అన్ని విధాలుగా దగ్గరుండి ఈ యొక్క ఏర్పాట్లు చేయడంలో ముందుండి నడిపించినటువంటి మన ఆనంద్ మాస్టర్ గారికి ప్రత్యేక విధంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ చివరి ఆశీర్వాద ప్రార్థన అయిన తర్వాత మనము 2 వరుసల్లో సమాధి స్థలానికి వెళ్తాము. అక్కడ సమాధి కార్యక్రమంలో పాల్గొంటాము. ముగింపు ప్రార్థన. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, తన ఇహలోక యాత్ర ముగించుకొనిన నీ సేవకుడైన పల్లేటి మరియన్నన్ ఈ దివ్యబలి ద్వారా పాప విముక్తిని పొంది శుద్ధుడై ఉత్థాన జీవితపు నిత్యానందమునకు పాత్రుడు అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సహోదరులారా, క్రీస్తునందు పరిపూర్ణ విశ్వాసమును ప్రకటించుచు ఈ మన సహోదరుడు పల్లేటి మరియన్న మృతదేహమును భక్తిపూర్వకముగా భూస్థాపితము చేయబోతున్నాము. సకల జీవరాశికి ప్రాణదానం చేసిన దేవుని దృఢ నమ్మికతో ప్రార్థించుదము. ఆయన పరమాత్మ ఈ మృత శరీరమును పరిపూర్ణ పునీతులతో సత్సాంగత్యం అనుభవింప పునరుత్థానమును గావించునుగాక. ఇతని పాపములన్నిటినీ క్షమించి పరమపితతో సఖ్యత అనుభవింప మన కాపరియగు క్రీస్తు ప్రభువు సురక్షితముగా స్వర్గమునకు ఇతనిని చేర్చునుగాక. సకల పునీతుల సమేతముగా పరలోకరాజు సమక్షమున ఈయన శాశ్వత సంతోషమును పొందునుగాక. దైవ పునీతులారా అతనికి సహాయముగా రండు, దైవదూతలారా ఇతనికి ఎదురు రండు. అందరూ ఇతని ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుము. నిన్ను పిలిచిన క్రీస్తు తన చెంత నుండునుగాక. దైవదూతలు నిన్ను అబ్రహాము ఒడిలోనికి చేర్చుదురుగాక. ఇతని ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుము. ఓ సర్వేశ్వర, ఇతని నిత్య విశ్రాంతిని ప్రసాదింపుము. నీ దివ్య ప్రకాశం ఇతని యందు శాశ్వతముగా వెలుగునుగాక. ఇతని ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము.
ప్రార్థించుదము. ఓ దయామయుడవు సర్వేశ్వర మా తండ్రి, మా సహోదరిని మరియన్న ఆత్మను మీకు అప్పగించుచున్నాము. మీ మంచితనములో క్రీస్తు ప్రభుని యందు పునీతుల పరిపూర్ణ సంతోష ఐక్యత గురుతుగా ఉన్న ఈ మీ దాసునికి మీరు అనుగ్రహించిన సకల మేలులకు కృతజ్ఞతావందనములు చెల్లించుచున్నాము. ఆయన యందు ఆయన ద్వారా కుటుంబమును, క్రైస్తవ కుటుంబాన్ని, ఈ పెద్ద కుటుంబమును మాలాంటి అనేక మందిని మీరు ఆయన యందు ఆయన ద్వారా దీవించినందుకు మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుతున్నాము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనలను దయతో ఆలకింపము. ఈ మీ దాసునికై స్వర్గద్వారములు తెరువుము. మేమందరమును క్రీస్తు ప్రభుని కలుసుకొందుము. తదుపరి మీతోనూ మా సహోదరులతోనూ శాశ్వతముగా ఉండి పరస్పరము విశ్వాసపూరిత మాటలతో ఊరటనందునట్లు సహాయము చేయుము. ఈ కష్ట సమయంలో మరియన్న గారి సతీమణి సుశీల గారికి, వారి బిడ్డలకు అవసరమైన ఊరటను, అవసరమైన ఆత్మస్థైర్యం ప్రసాదించి ఈ లోటును భరించడానికి, ఈ దుఃఖాన్ని భరించడానికి అవసరమైన బలమును, శక్తిని ప్రసాదించమని కూడా ప్రార్థించుతున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. మరొకసారి ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా యొక్క విశ్వాస సభ వైస్ ప్రొవిన్షియల్ ఫాదర్ సువిశేషరావు గారు, అదేవిధంగా కౌన్సిలర్స్ ఫాదర్ పుష్పారావు గారు, మా ఎజ్జల్ ప్రసాద్ ఫాదర్ గారు, సెక్రటరీ ఫాదర్ గారు కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో అన్ని రకాలుగా చర్యలు తీసుకొని ఇక్కడికి అనేక మంది గురువులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి, వాళ్ళే ఫాదర్లందరికీ కూడా ఈ రకంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకొని రావడం ఎంఎఫ్ గురువులను ఈ విశాఖ అగ్రపీఠాదులు మేత్రాసనంలో చనిపోయిన వెంటనే నాన్నగారి కొరకు మరి అనేక రకాలుగా వీడియో రూపంలో, అదేవిధంగా వాయిస్ రికార్డులో మన విశాఖకర్తలు రాజ్ కుమార్ ఫాదర్ గారు మేత్రాసనాన్ని మొత్తానికి తెలియజేయడం జరిగినది. నాకంటే ముందుగా అనేక మందికి వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకొని నాన్నగారి యొక్క మరణం గురించి ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి మా కుటుంబంలో మా ఉపదేశ మాస్టర్ గారు డేవిడ్ మాస్టర్ గారు, ఆనందరావు మాస్టర్ గారు, ఇంకా ఉన్నటువంటి మాస్టర్ గారు తాతాబాయ్ గారు పెద్దన్నలాగా మరి పనిచేస్తూ మరి మాకు అనేక సూచనలు ఇస్తున్నటువంటి ఉపదేశ మాస్టర్ గారులకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంశవారం నుండి వచ్చేసినటువంటి బంధుమిత్రాదులందరికీ, శంఖవరం నుంచి, శృంగవరం నుంచి, ఇంకా అనేక చోట్ల నుండి వచ్చినటువంటి నా స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు 2 వరుసల్లో ప్రజలందరూ ముందు బయటికి వెళ్ళండి. 2 వరుసల్లో మనం ప్రదక్షిణలో సమాధి స్థలానికి వెళ్తాం. బయటికి వెళ్ళండి. 2 వరుసల్లో నిలబడండి. ఆనంద మాస్టర్ గారు వారిని లైన్లో నిలబెట్టండి. మాస్టర్ ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దయగా ఉండండి. సుఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా
మీ పునరుత్థానమందు దృఢ నమ్మిక కలిగించితిరి. మీరే ఉత్థానమును జీవమును మీ దాసుని పల్లేటి మరియన్నను మరలా మహిమతో లేపు వరకు ఇతనికి శాంతియుత విశ్రాంతిని ప్రసాదింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు మీ దివ్య ముఖకాంతి యందు ఇతనికి పరలోక నిత్య విశ్రాంతిని అనుగ్రహింపుము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన ఈ సహోదరుని ఇహలోహ జీవితము నుండి తిరిగి తన చెంతకు పిలుచుకొని చిత్తగించితిరి. కావున మట్టి నుండి తయారైన ఇతని శరీరమును తిరిగి మట్టికే అప్పగించుచున్నాము. మృతులలో సజీవుడై సమాధుల నుండి లేచిన వారిలో ప్రథముడు క్రీస్తు ప్రభువే. కావున దీనావస్థలో ఉన్న మన శరీరమును తన మహిమాన్విత శరీరంతో పోలినట్లు చేయుదురు. అందువలన ఈ నా తండ్రి ప్రభువు నాకు అప్పగించుచున్నాను. రక్షకుడు నా తండ్రికి తన శాంతి యొక్క భాగమొసగి అంత్య దినమున ఇతని శరీరమును సజీవముగా లేపునుగాక. సహోదరి సహోదరులారా, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించి నమ్ముకున్న ప్రతి వ్యక్తి మరణించినను మరణము చవి చూడడు అని పలికిన మన నాథుడైన యేసుక్రీస్తును మన సోదరుడు పల్లేటి మరియన్న మా తండ్రి గారికి నిమిత్తం వేడుకుంది. ఓ రక్షక లాజరు మరణింపగా మీరు కన్నీరు కార్చితిరి. ఈ శోక సమయమున మా కన్నిటిని కూడా తుడిచివేయమని వేడుకొనుచున్నాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక మీరు మృతునకు తిరిగి జీవమిచ్చితిరి. మా సోదరుడు తండ్రి గారు కూడా నిత్య జీవం ప్రసాదింపమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక జ్ఞాన స్నానమందు మా తండ్రి గారి పరిపూర్ణ శుద్ధి నుండి రక్షణదాయక తైలముతో అభ్యంగనం పొందెను. ఇతనికి మీ పునీతుల మోక్షవాసుల సత్సాంగత్యమును ప్రసాదింపమని వేడుకొనుచున్నాం. అందరూ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. రక్షక మా ఈ తండ్రి గారు మీ దివ్య శరీర రక్తముల పవిత్ర విందులో పోషణం పొందెను. ఇతనికి మీ స్వర్గరాజ్య విందులో భాగం ప్రసాదింపబడని వేడుకొనుచున్నాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక మా తండ్రి గారి మరణంచే దుఃఖముతో నిండి ఉన్నాము. విశ్వాసం వల్ల ఒరట నుండి నిత్య జీవమునందు నమ్మకమును పెంపొందించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అందరూ భక్తితో పరలోక ప్రార్థన జపించుదాము. మరియమ్మ పేరు ధరించినటువంటి మరియమ్మ గారికి తల్లి యొక్క మాతృవాత్సల్య తల్లి ఒడిలోనికి స్వీకరించాలని దేవవర ప్రసాదం చేత నిండున మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. పవిత్రాత్మక మహిమ కలుగును గాక. సేవకుడైనటువంటి మరియన్నపై కనికరము చూపుము. ఇతను నీ చిత్తమును నెరవేర్చ ఆశ కలిగి ఉండెను. ఇతను చేసిన పాపములన్నింటినీ క్షమించి శిక్షను తొలగింపము. ఇతను తన క్రైస్తవ విశ్వాసము ద్వారా మీ భక్తుల బృందంలో ఏకమై ఉండెను. కావున ఇప్పుడును మీ ప్రేమ కరుణలు చే మీ దూతల బృంద గ్రహణ సాంగత్యమును అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఓ సర్వేశ్వర, మరణించినటువంటి మా తండ్రి మరియన్నకు నిత్య ఆత్మశాంతిని ప్రసాదింపము. అందరూ చెప్పండి. మీ దివ్య వెలుగు ఇతని యందు సదా ప్రకాశించునుగాక.